2015-16లో 2020-21 మధ్యలో జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీనేమో 2014 పార్లమెంట్ ఎన్నికలు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా స్వీప్ చేస్తుంది. ఢిల్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం అసాధ్యమవుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం అసాధ్యమవుతుంది. అయితే ఈ దఫా పార్లమెంట్ ఎన్నికల్లో కేజ్రీవాల్ తనని తాను పెట్టుబడిగా పెట్టారు. వాస్తవంగా ఆమ్ ఆద్మీ పార్టీకి పార్లమెంట్ స్థానాలంటూ వచ్చింది ఏదైనా ఉందంటే పంజాబ్లో 4 పార్లమెంట్ స్థానాలు గెలవడం క్రిందసారి, అందులో మళ్ళీ 3 వెళ్ళి బీజేపీలో చేరారు. ఢిల్లీలో ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంట్లోకి అడుగు పెట్టడం కాదు, 4-5 స్థానాలు సాధిస్తామని నమ్ముతున్నారు. ఎందుకయ్యా అంటే కేజ్రీవాల్ అరెస్టు, జైలుకు పంపడం, ఆమ్ ఆద్మీ పార్టీ మీదనే ఏదైతే లిక్కర్ కుంభకోణం కేసు, వీటన్నిటి రీత్యా ఆయన బయటకు వచ్చి నన్ను జైలుకు పోనీయకుండా చూడాలంటే మీరే కారణం అన్నటువంటి సెంటిమెంట్ రేకెత్తిస్తున్నారు. మీరు అందరూ ఓట్లేస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ నన్ను జైలుకు పంపించదని. మరి ఈ సెంటిమెంట్ పనిచేస్తుందా లేదా? ఎందుకంటే లాస్ట్ ట్రిప్లో ఎలక్షన్స్లో చూసుకుంటే 2014లో 46.04% బీజేపీకి ఓట్లు పడితే 19లో ఏకంగా 56% పెరిగినాయి పార్లమెంట్ ఎన్నికల్లో. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 2014లో 15%, 2019లో 23% ఓట్లు వచ్చినాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 2014లో 32% అయితే 2019లో 18% పడిపోయింది. ఇప్పుడు లెక్క ఏంటంటే 18 + 23 అంటే దగ్గరగా 40%. ఇప్పుడు కేజ్రీవాల్ ఇంపాక్ట్తో ఇంకో 10% ఓట్లు ఎక్కువ వస్తాయి. బీజేపీకి 50కి 45, 46కి పడిపోతుంది అని నమ్ముతున్నాడు కేజ్రీవాల్.